కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. యథార్థత దైవ లక్షణమై ఉన్నది, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. కీర్తన 25:8. స్తోత్రం దేవా. ఈరోజు యథార్థత అనేటువంటి అంశం గురించి మేము మాట్లాడుచూ ఉండగా, ప్రతి వారు వినగల చెవి, గ్రహించగల గ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల ఫలం ఉంచినట్లు సహాయం చేసి నడిపించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైనటువంటి వాక్యం. ఈరోజు మీరు ఏ సమస్యలు అనుభవిస్తున్నా సరే, అది ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, మానసిక ఒత్తిళ్ళు అవ్వచ్చు, కృంగుదల అవ్వచ్చు, ఏ పరిస్థితి గుండా మీరు వెళ్తున్నప్పటికీ ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి సత్క్రైస్తవ జీవితము అంటే అర్థం ఏంటంటే, మంచి క్రైస్తవ జీవితము సత్యం, ప్రేమ, క్షమాపణ, త్యాగము, మరి ఇటువంటి మొదలైనటువంటి లక్షణాలతో ప్రకాశించవలసినటువంటిదిగా ఉన్నది. కాబట్టి ఇక్కడ వాటిలో అన్నట్లు మనం గమనించినట్లయితే యథార్థత ఒకటై ఉన్నదంటండి. యథార్థత ఈ యొక్క దినాల్లో యేసుక్రీస్తు నామదారుల జీవితానికి గొప్ప అక్కర అయి ఉన్నది. మనం జీవిస్తున్నటువంటి రోజుల్లో, లేకపోతే ఈ యొక్క యుగాలలో పాప ఏచ్ఛలు అంటే పాప కోరికలు, ఒకరిపై మరొకరు చెడు వ్యాపింపజేస్తూ ఉన్నారు. ఒకరి మీద ఒకరు రూమర్స్ క్రియేట్ చేయటం, వ్యాపింపచేయటం, అపహసించటం, కుండాలు చెప్పటం, ఇలాంటి మొదలైనటువంటి ఈ యొక్క సంకుచితమైనటువంటి లక్షణాలు ఎచ్చట చూసినా కూడా వ్యాపిస్తూ ఉన్నాయి. ఈ దినాల్లో యేసుక్రీస్తు నామదారులు యథార్థవర్తనులై ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని ప్రదర్శించవలసినటువంటి వారై ఉన్నారు. నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, మన ప్రియమైనటువంటి రక్షకుడైనటువంటి మరి యేసుక్రీస్తు ప్రభువారి హెచ్చరికను ఒకసారి మనసులోకి తెచ్చుకుందామా? ఏమని? లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనం మనం చదివినట్లయితే, మంచి నేల నుండి అంటే విత్తనాలు, మంచి నేల నందు విత్తనాలను పోలినటువంటి వారు ఎవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యముని విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు. చూసారా, ఫలించాలంటే ఓపిక ఉండాలి. అమ్మ వింటున్నారా? అందరూ ఫలించాలి, బాగుపడాలి, అభివృద్ధి చెందాలి ఆశతోటి వస్తారు దేవుని దగ్గర. కానీ దేవుని దగ్గరికి వచ్చినా లేకపోతే వారి జీవితంలో ఏం జరిగినా అందరూ ఫలించాలి, అభివృద్ధి చెందాలి, గొప్పవాళ్ళు అవ్వాలి, ప్రయోజకులు అవ్వాలి. కానీ ఓపిక ఇక్కడ ఇది లేదు చాలామందికి. ఎందుకంటే ఒక చర్చికి వెళ్తారు, అక్కడ ఏం జరగదు, మళ్ళీ ఇంకోటి, ఒక పాస్టర్కి ఫోన్ చేస్తారు, అక్కడ ఏం జరగదు, మళ్ళీ ఇంకో పాస్టర్. ఇలా ఏం చేస్తారంటే ఓపిక లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఓపికతో ఫలించువారు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వినేటువంటి వారి నుంచి ప్రభు కోరింది ఇదనమాట, ఫలించాలి. మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహింపరచబడతారని యేసు ప్రభు చెప్తున్నాడు. వింటున్నారా ప్రియులారా? ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అనమాట. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వినిచిన నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని వాక్యాన్ని వినేటువంటి వారి నుంచి ప్రభు కోరేటువంటిది ఇదనమాట. యథార్థత మానవ జీవితంలో ప్రతి తెగకు కూడా అవసరమైనది. ఇచ్చిపుచ్చుకొనుటలోనూ వ్యాపారాల్లోనూ మంచి పరపతిని పుట్టించేటువంటిది యథార్థత. ఉద్యోగ ధర్మానికి న్యాయం ఇచ్చేటువంటిది, మన సంభాషణకు విలువనిచ్చేటువంటిది, ఆత్మలో యేసుక్రీస్తు ప్రభువు అనుభవానికి మనుషుల ఎదుటి నుంచి సాక్ష్యమై ఉన్నది. కాబట్టి ఇక్కడ కొండిగాడు యథార్థంగా ఉండలేడు అంటే, అబద్ధాలాడేవాడు యథార్థంగా ఉండలేడు. వాడు సత్యాన్ని ఏం చేస్తాడంటే తునకలుగా విరిచేస్తూ ఉంటుంటాడు. విన్న వాటిని పులిపిండిని చేర్చి, విన్నటువంటి వాటికి కలిపి చేర్చి అధికంగా కలిపి చెరుపుతూ ఉంటుంటాడు. అందుకనే యథార్థత దైవ లక్షణమై ఉన్నది. యథార్థంగా ఉండాలి అనుకుంటారు అందరూ. యథార్థంగా ఉంటున్నామంటే అది దైవ లక్షణం. అందుకే కీర్తనకారుడు కీర్తన 25:8లో, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. నేను యేసుప్రభు బిడ్డనే అంటే నువ్వు యథార్థవంతుడు అయి ఉన్నావు అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా తెలియబడాలి. దేవుడు యథార్థవంతుడు. కీర్తన 18:30లో ఉన్నది. ఎవరంటే దేవుడు యథార్థవంతుడు కొడుకు, రాజు కొడుకు రాకుమారుడు అవుతాడు. యథార్థవంతుడు బిడ్డ నువ్వు అయినట్లయితే నువ్వు యథార్థంగా ఉండగలుగుతావు. హల్లెలూయా. అందుచేత మనమంతా కూడా హెచ్చరించబడుచున్నాం.
2 కొరింథీ 13:7 మనం చదివినట్లయితే, మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలనని దేవుని ప్రార్థించుచున్నాను అంటాడు పౌలు గారు అక్కడ. నీవు పలికిన మాటలు, చేసిన క్రియలు మానవులు ఎదుటి యథార్థంగా కనిపించవచ్చు, కానీ అవి దేవుని దృష్టిలో దేవుని దృష్టిలోనూ నీ మనస్సాక్షి ఎదుట కూడా యథార్థమైనవేనా? నువ్వు చేసే పని నీకు యథార్థంగా ఉన్నదా? అది దేవునికి యథార్థంగా కనిపిస్తూ ఉన్నదా? మనుషులు కాదు జడ్జిమెంట్ చేసేది, మనుషులు ఎదురు కాదు. మనుషుల దృష్టిలో మన నీతిమంతుడని చాలామంది అయిపోతే ఈజీగా. అది కాదు ఇక్కడ దేవుడికి కావాల్సింది. నెంబర్ 1, దేవుడి చేత నీతిమంతుడిగా తీర్చబడాలని. నెంబర్ 2, అది నీ మనస్సాక్షి కూడా కనిపించాలన్నమాట. ఆలోచించండి ఒకసారి. యథార్థత అనగా హృదయంలో ఉన్నటువంటి దానిని అనుసరించి మాట్లాడటం, లోపల ఒకటి పైన ఒకటి కాదు. హృదయంలో లేనటువంటిది పెదవులతో పలికి మరి చాలామందిని మోసగిస్తూ ఉంటుంటారు. చాలామంది గమనించాలి ప్రియులారా. హృదయంలో లేదు కానీ పెదవులతో పలికేస్తారు. అలాగా పలికి ఇతరులను మోసగించకూడదు. అలా మోసగించటం, మనం తలంపుల్లోనూ మాటల్లోనూ ఉద్దేశాలను యథార్థంగా నడుచుకుందాము అనేటువంటి తీర్మానం నడుచుకోవాలి ఖచ్చితంగాను, యథార్థంగా నడుచుకోవాల్సిందే. ఇవేమీ లేకుండా నాకు అప్పులు తీరాలండి, అప్పుల సమస్య నుంచి విడుదల పొందాలి, ప్రార్థన చేయండి, వాళ్ళకి మాట ఇస్తాం, నిలబెట్టుకోం, ఇది చేస్తాం, అది చేస్తాం, అక్కడప్పు ఇక్కడ, ఇక్కడప్పు అక్కడ, ఇట్లాగా ఇవన్నీ కూడా ఒక యథార్థత లేనటువంటి కార్యాలు చేస్తూ మళ్ళీ బయటపడాలి, విడుదల పొందాలంటే అక్కడ ఒక మాట ఇచ్చావంటే, ఒక పని చెప్పావంటే, ఒక ఏదన్నా చేసావంటే యథార్థత ఉండాల. రోమ 13:13 చదివినట్లయితే, పగటి యందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకుందాం. మర్యాదగా నడుచుకోవాలి. సంఘానికి వెలుపల వారి ఎడల మనం మర్యాదగా యథార్థతతో నడుచుకోవాలి. మీకేమి కొరత లేకుండానట్లు అంటాడు 1 తెస్సలోనికీ 4:12. మేము అన్ని విషయంలో యోగ్యంగా అంటే యథార్థంగా ప్రవర్తించగోరుచున్నాం. హెబ్రీ 13:18. హెబ్రీ 13:18. 1 తిమోతి 2:1 మనము సంపూర్ణ భక్తియు మాన్యత యథార్థత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. హల్లెలూయా. నెమ్మది లేదు బ్రదరు, ప్రార్థన చేయండి. నెమ్మది అంటే యథార్థతలో నుంచి వస్తుంది నెమ్మది. యథార్థత కలిగి ఉంటే దాని వెనకాల నెమ్మది వస్తుంది. ఆ యథార్థత నెమ్మది ఉన్నప్పుడు సుఖంగా ఉంటావు, సుఖంగా బ్రతుకుతావు. చూసారా, సుఖం ఎక్కడుంది? లాస్ట్లో ఉంది. ఫస్ట్ ఏం చేయాలి? మనం సంపూర్ణ భక్తి అంటే ఫస్ట్ సంపూర్ణ భక్తి ఉండాలి, దాని తర్వాత మాన్యత ఉండాలి, మలినం లేనటువంటి జీవితం ఉండాలి, యథార్థత ఉండాలి. వీటి ద్వారా నెమ్మది వస్తుంది. ఈ నెమ్మదిలోంచి సుఖముతో కూడినటువంటి బ్రతుకు, సుఖంగా బతుకుతాం అనమాట. సుఖం లేదు బ్రదరు, ఎందుకని వస్తుంది? యథార్థత లేకపోయినా, భక్తి లేకపోయినా, మాన్యత లేకపోయినా, ఇవేమి లేకుండా నువ్వు నెమ్మదిగా జీవించాలంటే ఎలా జీవితావు? కష్టం. కాబట్టి ఈరోజున అనేక జీవితాలు నెమ్మది, శాంతి, సమాధానం లేకపోవడం కారణం ఏంటంటే ఇదే, భక్తి ఉండదు. ఫస్ట్ భక్తి అంటే ఆదివారం చర్చికి వెళ్ళి రావటం అంటారు, మళ్ళీ బైబిల్ తెరవరు, మళ్ళీ అసలు దేవుడి మాటే ఉండదు. మాన్యత, యథార్థత, అప్పుడు నువ్వు నెమ్మదిగా సుఖంగా బ్రతుకుతావు అనమాట. కాబట్టి యథార్థత లేనందు వలన ఏమవుతుంది? అపజయం పొందినటువంటి జీవితాలు జీవిస్తూ ఉంటుంటాం. అబ్రహాము సారాను గురించి అబీమెలెకుతో సోదరని చెప్పాడు. అలా చెప్పడంలో పొరపాటు ఉన్నది ప్రియులారా. ఆదికాండం 12:10-20 మీరు చదువుకున్నట్లయితే, అబీమెలెకు తండ్రి సోదరని చెప్పాడు, మా చెల్లి అని చెప్పాడు. ఆ ఉద్దేశంలో పొరపాటు ఉంది. ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గర ఉన్నటువంటి గేహజీ యథార్థంగా ప్రవర్తించకుండా ఏం చేశాడు? కుష్ఠరోగి అయిపోయాడు. యథార్థత లేదు. పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకునేటువంటి మరి ఆ ఉద్దేశంతో ఆ పరిశుద్ధాత్మ పొందన అపేక్షించటలో గారడి సీమోన్ ఏం చేశాడు? యథార్థమైనటువంటి తలంపులు హృదయం లేవు. గొప్ప ప్రమాదంలో పడ్డాడు యథార్థత లేకపోవడం వల్ల. తాము చేసిన సమర్పణ విషయంలో యథార్థత తప్పినందుకు అననీయ సప్పిరాలు ఏమయ్యారు? మరణించారు. చూసిదిరా, దేవుని యొక్క ఆశీర్వాదానికి తలంపులలో, ఉద్దేశాలలో, క్రియలలో యథార్థత ఎంత అవసరమో మీరు గమనించాలి ప్రియులారా. కాబట్టి ఈరోజు మాట ఇస్తాం, నేను వచ్చేస్తాను, ఎక్కడొస్తారు? రారో. నేను ఒక 10 నిమిషాల్లో ఫోన్ చేస్తాను, మళ్ళీ ఫోన్ చేయరు. ఎంత యథార్థతో, నీకు ఎందుకు, నేను చూసుకుంటాను కదా అంతా అంటారు, ఇంకేముండదు, మళ్ళీ అడ్రస్ ఉండరు. ఈరోజు నా జీవితంలో కూడా నేను చాలా చూస్తాను. చాలామంది వాగ్దానాలు చేస్తారు, యథార్థత ఉండదు. దానివల్ల నష్టం ఎవరికంటే
ప్రియులారా, వాగ్దానం చేశారు మీరు అవతల వాళ్ళకి, ఆ వ్యక్తి నష్టపోడేప్పటికీ చేసిన నీకే నష్టం. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, గమనిస్తున్నారా? దేవుడు అబీమెలెకును భద్రపరిచాడు. రాజైన హిజ్కియా జీవితంలో మరో 15 సంవత్సరాలు పొడిగించడానికి గల కారణం అతని నోటి మాటల్లో ఉన్నటువంటి యథార్థత మీరు గుర్తించవచ్చు. నేను యెహోవా, చూడండి ఎలా ప్రార్థన చేస్తున్నాడు. ఇరిమియా చూద్దామా? యెషయా గ్రంథం 38:3 చదువుదాం. యెషయా గ్రంథం 38:3 ఏమనుంది అక్కడ? యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటేనో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో జ్ఞాపకం చేసుకొనుము. అబ్బా, ఇంత దమ్ముందా? ఇటువంటి ప్రార్థన చేసే దమ్ముందా మనకి? ప్రభా, నువ్వు ఇచ్చినది నాకు ఎంత యథార్థంగా ఖర్చు పెట్టాను, ఎంత యథార్థంగా జీవించాను, నువ్వు ఇచ్చిన జీవితాన్ని, నువ్వు ఇచ్చిన యవ్వన కాలాన్ని మరి శరీరాశులకు లోబడిపోకుండా, నేను తప్పిపోకుండా నా యథార్థతని ఎంత కాపాడుకున్నానో నీ కొరకు అనే మాట నువ్వు చెప్పగలుగుతావా? ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యవ్వన కాలంలో నువ్వు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నావు, నీ పరిశుద్ధిని ఎంత కాపాడుకున్నావు? ఎన్ని పడిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు మరి నువ్వు కాపాడుకున్నావా? ఇప్పుడు వివాహం అయ్యాక ఇటువంటి పరిస్థితులు వచ్చాయి, అటువంటి పరిస్థితులు వచ్చాయి, నా భర్త ఇలాటోడు అలాటోడు, నువ్వు యవ్వన కాలంలో నువ్వు పరిశుద్ధంగా ఉండగలిగావా? జాగ్రత్త, లోకమంతా ఒక నియమం పనిచేస్తుంది. విత్తుట కోయిట. ఈ నియమాన్ని బట్టే లోకమంతా, ప్రపంచమంతా పనిచేస్తుంటుంటుంది. ఏది విత్తుతావు అది కోస్తావు. కాబట్టి ఇక్కడ నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎంత అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు చూసాడైనా. యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటేనో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో జ్ఞాపకం చేసుకొనుము. అనుభవంలో చూసినటువంటి ప్రియులు గమనించాలి. అనుభవంలో చూసిన ఎడల యథార్థత లేని స్థితి ఎంతగానో కనిపిస్తున్నది. ఉద్దేశించక చేసినటువంటి అప్పులెన్నో కదా, హృదయాలను తరచి ప్రియులు గమనించాలి. ప్రసంగాలను వినినప్పుడు తమ యొక్క జీవితాలను దిద్దు సత్యాలు మరి బోధిస్తూ ఉన్నప్పుడు ఎందరో ఆత్మలో ఎదురాడి నోటి మాటలకు మంచి ప్రసంగం అని చెప్తూ ఉంటుంటారు కదా. పశ్చాత్తాపడకుండా అనేకులు రక్షింపబడగోరుతారు. పశ్చాత్తాపం ఉండదు కానీ రక్షణ పొందాలి, రక్షణ పొందేసేయాలి, మేము బాగుపడిపోవాలనుకుంటారు. పాపం నుంచి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడకుండా ఆత్మలో సమాధానం ఆశిస్తూ ఉంటుంటారు. మారు మనసు లేకుండా రక్షణార్థమైనటువంటి విశ్వాసాన్ని పొందుకోవాలని చెప్పి ఆశపడుతుంటారు. విశ్వాసం లేకుండా అనుభవాన్ని చూస్తారు చాలామంది. విశ్వాసం ఉండదు కానీ అనుభవం రావాలి. పాపానికై శిక్షించబడకుండా దేవుని ప్రేమను నిరీక్షిస్తూ ఉంటుంటారు చాలామంది. హృదయ పాత్ర ఖాళీ చేయబడకుండా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలనుకుంటుంటారు చాలామంది. తమ జీవితాలపై యేసుక్రీస్తు మరి ఆధిపత్యాన్ని నిరాకరిస్తూ ఉంటుంటారు. దేవుని అధికారాన్ని ఒప్పుకోరు, కానీ దేవుని కుమారత్వాన్ని కోరుతారు, దేవుని యొక్క మరి సన్నిధిని కోరుతూ ఉంటుంటారు. ఈ లోకంలో యేసుక్రీస్తుతో శ్రమలు తెగింపరు, అంటే ఏమంటారు, శ్రమలు అనుభవించడానికి ఇష్టపడరు. కానీ పరలోక రాజ్యంలో నిత్య మహిమను మాత్రం అనుభవించడానికి ఎంతో విశ్వాసంతో, ఎంతో నిరీక్షణతో ఉంటుంటారు. యేసుక్రీస్తు ప్రభువారు న్యాయాన్ని త్రోసిపుచ్చి ఆయన నీతిని ధరింప చూస్తూ ఉంటుంటారు. దేవుడు న్యాయమొద్దు ఆ న్యాయాన్ని పక్కన పెట్టేసి ఆయన నీతిని మాత్రం ధరించుకోవాలనుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా దేని సూచిస్తున్నాయంటే యథార్థత లేనటువంటి స్థితినే కదా ప్రియులారా. పసిపిల్లల బాల్యంలోనే ఏం చేస్తారు, యథార్థ జీవితాలను మరి వాళ్ళ యొక్క జీవితాలను యథార్థ జీవితాలుగా మనం ఏం చేయాలి, క్రమపరచాలి, నేర్పించాలి. నా పిల్లలు మొన్న స్కూల్లో నుంచి పెన్సిల్ తుడుచుకున్న ఎరేజర్ తెలుసు కదా మీకు, పెన్సిల్తో రాస్తే ఎరేజ్ చేసుకుని ఎరేజర్ తీసుకుని వచ్చేసారు. చిన్నదే, రూపాయి కూడా ఉండదు, ఆల్రెడీ అరిగిపోయింది, ఎందుకు పని రాదు. కానీ వాళ్ళకి ఎట్లాగా అలవాటు చేసిందంటే నా భార్య, ఇట్లాంటివి తీసుకుని వచ్చామంటే అది మనకు శాపము, అది మనకు పాపము, దానివల్ల కీడెదురవుతుంది, కాబట్టి మీకు ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది అని చెప్పినప్పుడు వాళ్ళకి
భయం పట్టుకున్నదనమాట. నో, పరాయిదేదో ఆశించకూడదని. నెక్స్ట్ డే దాన్ని తీసుకెళ్ళి మరలా వాళ్ళకి ఇచ్చేశారు. అప్పుడు వాళ్ళలో మనశ్శాంతి వచ్చిందనమాట. ఎందుకంటే మన చిన్నదే కదా, ఏముందలే అని ఊరుకున్నట్లయితే అది పెద్ద నేరంగా మార్చబడుతుంది. కాబట్టి పిల్లలకు యథార్థత విషయంలో మాదిరిని మనం చూపించబద్దులమైనాం. అమెరికా దేశాన ప్రెసిడెంటు రూజ్వెల్ట్ యొక్క మరి ఆ పశువుల కాపరి ఇతరుల నుంచి దొంగిలించి తెచ్చినటువంటి కొన్ని పశువులను చూపించాడంట. వింటున్నారా? అమెరికా దేశంలో ఆ ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ మీకు అందరికీ తెలుసు. ఆయనకు ఒక పశువుల కాపరి ఉన్నాడంట. పశువుల కాపరి ఏం చేశాడంటే ఇతరుల నుంచి కొంచెం దొంగిలించి కొన్ని పశువులు తెచ్చాడంట. ఆ పశువుని చూపించిన వెంటనే ఈ ప్రెసిడెంట్ గారు ఏమన్నారు తెలుసా? నా కొరకు దొంగిలించిన వాడెవడైనా సరే, నా కొరకు దొంగిలించిన వాడెవడైనను నా దగ్గర నుంచి తప్పక దొంగిలించును. విన్నారా? నా కొరకు దొంగిలించిన వాడెవడైనా సరే నా దగ్గర నుంచి కూడా తప్పక దొంగిలిస్తాడు. అయ్యా, నీకోసం ఇది దొంగతనం చేసి తీసుకొచ్చాను అని చెప్పాడంటే వాడు ఖచ్చితంగా నీ దగ్గర కూడా దొంగతనం చేస్తాడు. యథార్థమైన జీవితం ఎంతో అవసరమైనది ప్రియులారా. చాలామంది అంటుంటారు భార్యాభర్త పిల్లలతోటి, మీకోసమే కదా మేము దొంగతనం చేసేది, మీకోసమే కదా. జాగ్రత్త, అది చాలా ప్రమాదం. నీ కొరకు దొంగిలించిన వాడు ఎవడైనా సరే నీ దగ్గర నుంచి కూడా తప్పకుండా దొంగిలిస్తాడు. ఈ సత్యాన్ని గ్రహించాలి. ముగిస్తున్నాను, జాగ్రత్తగా వింటున్నారు కదా. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. మరి ఎందుకు బ్రదర్ యథార్థంగా ఉంటే ఉపయోగం ఏంటి? అసలు యథార్థవంతుల పట్ల దేవుడి ప్రణాళిక ఏంటి? యథార్థవర్తనలకు దేవుడు ఏం చేస్తాడు అంటే, యథార్థవర్తనలకు దేవుడు వాగ్దానాలు చేశాడు, ప్రామిసెస్ చేశాడు. యథార్థంగా జీవించేటువంటి వారికి దేవుడు వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలు నేను చెప్తాను, చాలా శ్రద్ధగా విని మీరు వాటిని మైండ్లో, హృదయంలో పెట్టుకోండి ప్రియులారా. కీర్తన 25:21 మనం చూసినట్లయితే, నా యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. కీర్తన 25:21 చూసారా? నా యథార్థతయు నిర్దోషత్వము నన్ను సంరక్షించునుగాక. కీర్తన 41:12 నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. ఆమెన్. కీర్తన 26:1 యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను. హల్లెలూయా. వింటున్నారా? యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నా పక్షంగా తీర్పు తీర్చుము. కీర్తన 26:1. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తన 26:11 మనం చూసినట్లయితే, నేను యథార్థవంతుడనై నడుచుకొనిచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణించుము. కీర్తన 26:11. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను యథార్థవంతుడని నడుచుకొనిచున్నాను, నన్ను విమోచించుము, నన్ను కరుణించుము. ఇది ఉండదు మనకి, యథార్థత ఉండదు. కానీ ఇది చివరిది ఉంటుంది అన్నమాట. ఏమని? దేవా నన్ను విమోచించి దేవా, నన్ను కరుణించి దేవా, నన్ను అప్పు నుంచి విడిపించి దేవా. చేస్తాడు దేవుడికి, అసాధ్యమైనది ఏముంది, అన్నీ చేస్తాడు. మరి యథార్థత ఉన్నదా? యథార్థంగా ఉండగలుగుతున్నారా? ఆపదల మొక్కులు చేసుకుంటారు చాలామంది, యథార్థత ఉండదు. మొక్కుబడి తీర్చుకోరు, ఇంకా అంతే, సమస్య నుంచి బయటపడితే చాలు అనుకుంటారు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, చాలా జాగ్రత్తగా వింటున్నారని చెప్పి నమ్ముచున్నాను నేను. యథార్థంగా వింటున్నారా? లేకపోతే మొబైల్ పక్కన పడేసి, లేకపోతే ఇది లైవ్ పెట్టాలి కూడా పెట్టేసేసి మీ పనులు మీరు చేసుకుంటూ, పని చేసుకోవద్దని చెప్పలేదు, కానీ మాట శ్రద్ధగా వింటున్నారా? మరి చాలామంది పని చేసుకుంటుంటారు, జాబ్లో ఉంటుంటారు, బస్సులో ఉంటుంటారు, కానీ పని మానేసి కూర్చొని వినట్లేదు. కానీ వాక్యాన్ని హృదయంలోకి పంపుతున్నారా శ్రద్ధగాను? సామెతలు 28:18 చూసినట్లయితే, యథార్థంగా ప్రవర్తించువాడు రక్షించబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. కీర్తన గ్రంథం 18:20 చూసినట్లయితే, ప్రియులారా, నీతిని అనుసరించి నడుచుచు యథార్థంగా మాటలాడుచు వాడు ఉన్నత స్థానములు నివసించును. దేవా యథార్థవంతులు ఎడల యథార్థవంతులుగా ఉందువు. కీర్తన 112:4 చూసినట్లయితే, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. కీర్తన గ్రంథం 140:13 చూసినట్లయితే, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. ఆమేన్.
కీర్తన 11:7 చూసినట్లయితే, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేసెదరు. ఆమేన్. కీర్తన 84:11 మనం చూసినట్లయితే, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. హల్లెలూయా. చూసారా, యథార్థంగా ఉంటే ఏ మేలు చేయక మానడంట, ఆయన ఉండలేడంట. అమ్మ వింటున్నారా? నువ్వు యథార్థంగా జీవించినట్లయితే, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుతున్నట్లయితే, నువ్వు వద్దన్నా సరే, నువ్వు అడగకపోయినా సరే, ఆయన మేలు చేయకుండా ఉండలేడంట. మేలు చేయక నీవు, అబ్బా పాడుతూ ఉంటుంటాం మనం. పాటే మన జీవితంలో ఏ మేలు పొందుకోం. సాక్ష్యం అంటే ఓ 25 సంవత్సరాల క్రితం దేవుడు చేసిన అద్భుతం చెప్తాం. సాక్ష్యం అంటే ఓ సంవత్సరం క్రితం చేసిన అద్భుతం చెప్తాం. సాక్ష్యం అంటే నెల రోజుల క్రితం, సంవత్సరం క్రితం జరిగిన అద్భుతాన్ని చెప్తాం తప్ప, ఈరోజు దేవుడు ఏం అద్భుతం చేశాడు, ఈరోజు దేవుడు నీ జీవితంలో ఏ కార్యం చేశాడు, లేదు. కాబట్టి యథార్థంగా ప్రవర్తించేటువంటి వారికి ఆయన ఏ మేలు కూడా చేయకుండా మానడంట. ఏ మేలైనా చేస్తానంటాడు. 2 దినవృత్తాంతాలు 16:9 చూసినట్లయితే, తన ఎడల యథార్థము గలవారిని బలపరచుటగా యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. అబ్బా, సీసీ కెమెరాలు ఎందుకు పెడతాం మనం? ఎవరేం చేస్తున్నారో, ఎక్కడ తప్పు జరుగుతుందో చూసుకోవటం కదా. ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఈ లోపం ఎలా జరిగింది చూసుకోవటం సీసీ కెమెరా పెడతాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఎవడు నీతిమంతుడిగా ఉంటాడా, ఎవడు యథార్థంగా ఉంటాడా, వాడిని బలపరిచేద్దాము. చూసారా, ఎవడు యథార్థంగా ఉంటే వాడిని బలం గలవాడిగా చేద్దాము, వాడిని గొప్పోడిగా చేద్దాము, వాడిని ప్రయోజకునిగా చేద్దాము, వాడిని ఐశ్వర్యవంతుడిగా చేద్దాము, వాడి జీవితంలో అప్పు లేకుండా చేద్దాము, వాడికి అనేక మందికి దీవెనకరంగా చేద్దామని దేవుని కనుదృష్టి లోకమంతా చూస్తుందంట. బ్రదర్, నేను ఎంత అప్పుల్లో నరిగిపోతున్నాను తెలుసా, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు? దేవుడు పట్టించుకుంటున్నాడు. దేవుడు కనుదృష్టి అంతా సంచారం చేస్తూ ఉంది. నువ్వు అప్పుల్లో ఉన్నప్పుడు కూడా నిన్ను చూస్తూ ఉన్నాడు దేవుడు. నువ్వు నలుగుతున్నప్పుడు కూడా దేవుడు చూస్తున్నాడు. కానీ నిన్ను విడిపించాలని చూస్తున్నాడంట, నిన్ను బలపరచాలని చూస్తున్నాడంట. కానీ యథార్థత లేదు. అమ్మ బాధపడుతున్నారు కదా, తెలుసు మీకు. మీరు తీసుకున్నటువంటి తీర్మానాల్లో యథార్థత లేదు. దేవునికి దగ్గరకు వచ్చినప్పుడు తీసుకున్నటువంటి తీర్మానాలు అవ్వచ్చు, ఒప్పుకోళ్ళు అవ్వచ్చు, మాట అవ్వచ్చు, యథార్థత లేదు. కానీ నిజంగా దేవుని ఎడల యథార్థ హృదయం కలిగినట్లయితే బలపరచడానికి దేవుని కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉందంట. సర్చింగ్ చూస్తుంది దేవుని కనుదృష్టి. హల్లెలూయా. మరి ఎందుకని పొందుకోవటం లేదంటే యథార్థత లేకపోవటం వల్ల. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఎటువంటి సమస్య అయినా సరే, ఎటువంటి బంధకాలైనా సరే, నువ్వు ఖచ్చితంగా విడుదల పొందటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీకు మేలు చేయాలని చూస్తూ ఉన్నాడు, నిన్ను బలపరచాలని చూస్తూ ఉన్నాడు. అవకాశం ఇస్తే కదా, యథార్థత ఉంటే కదా. నీకు జీతమే వచ్చింది, క్లిష్ట పరిస్థితిలో ఉన్నాను, ఒక 500 ఎవరో ఇచ్చారు, అందులో 50 రూపాయలు దశంభాగంలో యథార్థత ఉందా? ఆ దేవుడికి తెలియదు నా సమస్య. దశంభాగం ఇస్తేనే దీవింతాడా దేవుడు? దశంభాగం దేవుడు కాదు, నీ జీవితంలో ఉన్నటువంటి యథార్థత నిరూపించుకోవడానికి అదొక అద్భుతమైన అవకాశం. దీంట్లో నమ్మకం ఉంటున్నావా లేదా? ఆదివారం ఇప్పుడు చర్చికి వెళ్ళకపోతే ఏమవుతుంది? మాకు చుట్టాలు వచ్చారు, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, ఒంట్లో బాగాలేదు, ఇంటి నొప్పులు, ఒంటి నొప్పులు, అన్ని నొప్పులే, కాబట్టి దేవుడికి అర్థమవుతుందిలే అని చెప్పి మనం ఏం చేస్తాం? దేవుని సందికి వెళ్ళాలి, ఇంటి దగ్గర ఉందాం, ఆయన ఇప్పుడు మొబైల్లో కూడా వచ్చేస్తుంది కదా, లైవ్ చూడవచ్చు. ఇలాగ మనం ఏం చేస్తూ ఉంటుంటాం? యథార్థత ఉందా? 150వ కీర్తన చదివినట్లయితే మొదటి 2 వచనాలు, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అబ్బో, చూసారా, ఎవరు నివసించారంటండి? ఎవరు అతిథులుగా ఉంటారంటండి? ఎవరు దేవుని సందులో నివసించగలుగుతారంటండి? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలికేటువంటి వారే, హృదయపూర్వకంగా నీతి పలికేటువంటి వారే.
హల్లెలూయా. ఎంత అద్భుతమైన వాక్యాలు ఉన్నాయండి. ఎంత అద్భుతమైన వాక్యాలను పెట్టుకుని మనం, నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు? ఏం చేస్తున్నాం? వాక్యాన్ని వింటున్నాం కానీ గ్రహించట్లేదు. యథార్థత లేదు. దేవునికి మొక్కుబడి చేసుకున్న మొక్కుబడి చెల్లించడంలో కానీ, దేవునికి సన్నిధిలో గడపడంలో కానీ, దేవుని స్తుతించడంలో కానీ, దేవుని మహింపరచడంలో కానీ యథార్థత లోపించేసింది. హల్లెలూయా. యథార్థత లేనట్లయితే దేవుడు ఏమీ చేయలేడు. యథార్థంగా ఉన్నట్లయితే ఆయన మేలు చేయకుండా ఉండలేడు. యథార్థంగా ఉన్నట్లయితే ఆయన మేలు చేయకుండా ఉండలేడు. యథార్థత లేకపోయినట్లయితే ఆయన ఏ మేలు కూడా చేయలేడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? చిన్న విషయం మీరు మిస్ అయిపోతున్నాం ఇక్కడ అంతా కూడా. యథార్థంగా నువ్వు ఉంటే ఆయన ఏ మేలు చేయకుండా ఉండలేడు. యథార్థత నీ దగ్గర లేకపోతే ఆయన ఏ మేలు కూడా చేయలేడు. కాబట్టి నీ జీవితంలో మేలు చూడాలా, అప్పుల నుంచి విడుదల చూడాలా, అనారోగ్యం నుంచి విడుదల చూడాలా, నీ జీవితంలో హెచ్చింపు చూడాలా, ఫలితం చూడాలా, ఫలం చూడాలా, ఏది చూడాలన్నా కూడా యథార్థత అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ యొక్క అంశం మీదకి మనల్ని నడిపించాడు? ఈ యొక్క విషయాల్లో ఎన్ని వాగ్దానాలు చూశారు కదా. యథార్థవంతుల విషయంలో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయండి అసలేని. యథార్థంగా ఉన్నట్లయితే దేవుడు వాగ్దానాలు, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఉద్ధరిస్తాడంట దేవుడు యథార్థవంతుల్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. తీర్పు తీరుస్తాడంట యథార్థవంతుల పక్షంగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. విమోచిస్తాడంట, కరుణిస్తాడంట. దేవునికి స్తోత్రం. రక్షించబడతాడంట. ఉన్నత స్థలముల్లో నివసిస్తారంట. వాళ్ళు గొప్పవాళ్ళుగా ఉంటారంట. హల్లెలూయా. వాళ్ళకి చీకటి జీవితాల్లో వెలుగు పుడుతుందంట. యథార్థవంతులు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో నివసిస్తారంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యథార్థవంతులు ఎప్పుడు కూడా దేవుని ముఖ దర్శనం చేసుకుంటారంట. కాబట్టి యథార్థంగా ప్రవర్తించేవాడికి ఆయన ఏ మేలు చేయకుండా మానడో. వాళ్ళని బలపరచడానికై దేవుని కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉంది. కాబట్టి ఆయన కనుదృష్టి నీ మీదకి రావాలంటే నువ్వు యథార్థంగా ఉండాలి. అటువంటి భాగ్యం ఈ వాక్యం ఇచ్చిన వారందరికీ పరిశుద్ధాత్మ అనుగ్రహించి నడిపించి బలపరచును గాక.